సో గాయస్ మనమైతే చీరాల బీచ్ వచ్చేసాం అనుకోర్రి. డే సెకండ్ బ్లాక్ ఇది. మొత్తం హైలైట్ అయితే ఉందనుకోరు. వ్యూ ఖాళీ మొత్తం అలలు అలలు జబర్దస్త్ వచ్చేస్తున్నాయి అనుకోర్రి. ఇక మీకైతే ఇలా మొత్తం బీచ్ ఎక్కడెక్కడ ఏం చేసినాం చూపి. వచ్చి అర్ధ గంట అయింది. టోల్ గేట్ ఉంది ముంగడ. పైసలు వేస్తామన్నా కూడా వస్తలేదు. డమ్మి కుద్దా. అరే పెట్టే మనం బీచ్లో అయితే దిగేసినాం అనుకోరు. ఇక మొత్తం కోమా ఆడుతురు, అలలు వస్తున్నాయి. ఇంటలేరు కొడుకులు. ఇక మనం ఆడికి వచ్చినామని చెప్పేసి మొత్తం అన్నీ మర్చిపోయి మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం అనుకోరు. ఇక రాత్రి అయిపోయింది. ఇక బీచ్లో అయితే మంట పెట్టుకొని హైలైట్ ఆడేసినాం అనుకోరు. మొత్తం బురాన్ ఆడుతురు. ఇక శోభ అయితే కట్టెలు తీసుకొచ్చేసిండు ఇక మంట పెట్టడానికి. ఇక అప్పుడప్పుడు పనులకే కాదురా రే, వీడికి వచ్చి ఎంజాయ్ కూడా చేయాలరా దోస్తులతోని. అట్లుంటుంది మనతోని. మళ్ళా మొత్తం ఎట్లా చేస్తున్నాడు, ఏమైందేమో ఆగిపోయారు కొడుకులు, అదేదో ఆలోచిస్తారు. సో గాయస్ ఇక మనం ఇంటికైతే పోతున్నాం అనుకోరు. ఇక మొత్తం అర్థమైతలేదు, ఎక్కడికక్కడ అనుకోరు. అందరూ ఏం సమయం అవుతలేదు. ఇక అంతా టైర్డ్ అయిపోయారు అనుకోరి. ఫుల్ ఎంజాయ్ చేసినాం గాయస్. మీరు కూడా వచ్చి విజిట్ గారి మంచిగా ఉంటుంది బీచ్, చీరాల బీచ్. వస్తే అందరు రావాలి, మజా వస్తుంది. దోస్తులతో పోతే ఇంకా మజా వస్తుంది అనుకోరి. ఇక మేమైతే బురాన్ ఎంజాయ్ చేసేసినాం. ఎంత ఎంజాయ్ చేసినా డ్రైవర్కి అయితే మన భరత్ బాయ్కి అయితే కష్టం తప్పలేదు. ఇక అందరినీ మెయింటైన్ చేస్తుండ అట్లా. శోభాయ్ అయితే కార్ తీసుకొచ్చేసిండు. ఇక కార్ అయితే ఇచ్చేసాలి కదా, ఎంత ఏమైనా ఇక కార్ మనది. శోభాయ్ అయితే వచ్చేసిండు మన వాళ్ళని వదిలిపెట్టేసి. మనం ఇక ఏమైంది అంటే ఇంటికి పోయిండు. కార్ ఇచ్చేది లేదా అని అడిగిన. ఇక అందరు వెళ్ళిపోయారు ఆయన, పని అయితే అందరు వెళ్ళిపోతారు, ఇట్లనే ఉంటుంది అని అంటుండు. అయితే ఐఫోన్ షోరూమ్కి వచ్చినాం. ఎందుకంటే నా ఛార్జరు జోలో పెట్టుకొని నేను సీదా బీచ్లో దిగిన. ఇక మనకైతే ఇక సీదా మనకు 4000 అయినాయి అనుకోరు. ఇట్లుంటుంది.